నా పేరు రాధా జోస్సిల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకో బొడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. ఆ పుస్తకాన్ని తెలుగులోకి శిరీష వాడపల్లి గారు అనువదించి మనకు అందించడం జరిగింది. మరి ఎంతో అద్భుతమైన విషయాలు మనం అందులో తెలుసుకుంటున్నాము. తర్వాత ఆవిడ శిశు జననాలను గురించి కూడా మనకు తెలియచేయడం జరిగింది. శిశువుల ఆత్మలు ఎప్పుడు తల్లి గర్భంలోకి ప్రవేశించాలనుకుంటే అప్పుడే వస్తాయి తప్ప ఏదో గడువు అయిపోయింది, 10 నెలలు వచ్చిన వారం రోజులు అయిపోయింది, లేకపోతే 15 రోజులు అయిపోయింది, డెలివరీ అయిపోవాలి, ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా, డాక్టర్స్ ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగవట. అది ఆపరేషన్ అయినా మామూలు డెలివరీ అయినా సరే ఆ శిశువు నిర్ణయించుకున్న సమయానికే ఆ శిశువు జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆ శిశువు 1 నెల ముందే వచ్చేయాలనుకుంటే వచ్చేస్తాడు, 1 నెల తర్వాత రావాలనుకుంటే తర్వాతే వస్తాడు. ఎందుకంటే మాకు తెలుసున్న వాళ్ళకి అలాగే 11వ నెల వచ్చేసిన తర్వాత ఆవిడకి డెలివరీ అయింది. అలాగా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఆవిడ మనకి ఇందులో ఈ పుస్తకం ద్వారా పొందుపరచడం జరిగింది. ఆ శిశువులు కూడా వాళ్ళు ఎన్నో లక్ష్యాలు పెట్టుకుని వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద ఎలా ఉండాలని ప్రణాళికలు వేసుకుని వస్తారు. అంతేగాని మనం ఆ శిశువులకి ఏం తెలియదు అనుకుంటాం మనం, కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలాగే ఆవిడకి ఒక మేనల్లుడు కూడా జన్మించినప్పుడు ఆ మేనల్లుడు చాలా భయపడుతున్నాను నేను ఈ భూమి మీద ఉండడానికి అని అంటే ఆవిడ ఎంతో అతనికి ధైర్యం చెప్పి తన కళ్ళతో ప్రేమను అందిస్తూ ఆ పిల్లవాడి వైపు ప్రేమతో చూస్తూ డానీల్ అని ఆ పిల్లవాడికి ఇష్టమైన పిలుపుతో చక్కగా పిలుస్తూ ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పడం ద్వారా ఆ చిన్ని కళ్ళతో ఆ బాబు ఆవిడ వైపు ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో కృతజ్ఞతా భావాన్ని చూపించేవాడట. చూడండి ఫ్రెండ్స్, మరి మనం అనుకుంటాము ఈ చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఆ పిల్లలకు అన్నీ తెలుసు. అందుకనే మనం ఏ చిన్న పిల్లలు జన్మలు తీసుకున్నప్పుడు కూడా అయినా సరే మనం వాళ్ళకి చక్కగా ధైర్యం చెప్పాలి. నాన్న నేను ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఏం చేయాలంటే తల్లి తన కడుపు మీద పొట్ట మీద చేయి పెట్టుకుని, నాన్న నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా నాకు ఇష్టమే, నేను ఎంతో ప్రేమగా చూసుకుంటాను, నీ తండ్రి గారు కూడా నేను ప్రేమగా చూసుకుంటారు, అందుకని ఈ భూమి మీద ఎంతో కష్టమేమో అని అనుకోకు, ఇక్కడ నీకు అంత అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు ఈ భూమి మీద అని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తన బిడ్డకి చెప్పాల్సిన అవసరం ఉంది. కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకు వినపడతాయి అవన్నీ కూడా. అందుకే కదా మరి అభిమన్యుడు కూడా పొట్టలో ఉండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు, అష్టావక్రుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. మరి అలాగా అది సామాన్యమే, సర్వసామాన్యం, సహజత్వం అది. అందుకని ఆ బిడ్డకి చక్కటి విషయాలు చెప్తూ ఉండాలి తల్లి. అలా చెప్పినప్పుడు ఆ బిడ్డ చక్కగా వాటిని తీసుకుంటూ ఉంటాడు. ఆ బిడ్డకి మనం ఎప్పుడు ధైర్యం చెప్పాలన్నమాట. నీకు ఈ భూమి మీద జీవితం చాలా సులభంగా ఉంటుంది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, మేము నేను చాలా ప్రేమగా పెంచుకుంటాము, ఇలా చెప్తూ ఉండాలి మనం. అలా చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎంతో అద్భుతంగా ఈ భూమి మీదకి ఇష్టంతో రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి తర్వాత స్టోరీలోకి వెళ్దాం. ఇదంతా కూడా జరిగిన విషయాలు ఫ్రెండ్స్. ఎకో బొడైన్ గారు ఆవిడ ప్రయోగాల ద్వారా ఆవిడ చేసినటువంటి ఆ ప్రయోగంలో ఆవిడ పొందిన జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. ఇక్కడ పేర్లు మారి ఉండొచ్చు, ఆ వ్యక్తుల పేర్లు మారి ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఆవిడ స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలే ఇందులో పొందుపరిచారు. ఓకేనా, మరి ఎలా అయితే ఆత్మ పరిధిలో జననం గురించి తెలుసుకుంటున్నామో అదేవిధంగా శిశు మరణాలు, గర్భస్రావాలు, గర్భపాతాలు వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాల్లో ఆత్మ ప్రమేయం కూడా ఉంటుంది.
కానీ పై విషయాల గురించి మన ఆలోచన విధానం, ఆత్మ ఆలోచన విధానం రెండు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ విషయాలు, ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు ఎలా ఉంటాయంటే మన సందేహాలన్నింటి కూడా నివృత్తి చేసే విధంగా ఉంటాయి. అందుకని జాగ్రత్తగా వినండి. ఎక్కువ తన స్నేహితురాలి మేనల్లుడు వికలాంగుడిగా జన్మ తీసుకుని తర్వాత కొన్ని రోజుల్లో చనిపోవడం జరిగింది. ఎక్కువ వాళ్ళ స్నేహితురాలి మేనల్లుడు అనమాట. అలాంటి సందర్భంలో ఈ ఆత్మ ఏమవుతుంది, శరీరం వదిలిపెట్టేస్తాడు, అబ్బాయి చనిపోయాడు, మరి వదిలిపెట్టేసినప్పుడు ఆత్మ కూడా చనిపోతుందా అని వాళ్ళ స్నేహితురాలు ఈవిని అడగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ స్నేహితురాలు అనుకుంటోంది అసలు ఇంకా శరీరం చనిపోయింది అంటే ఆత్మ కూడా చనిపోతుందేమో అని వాళ్ళ స్నేహితురాలు ఉద్దేశం అనమాట. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని దివ్య దృష్టితో చూద్దాము అని ఎక్కువగా అనిపించింది. ఆవిడ చనిపోయిన ఆ పిల్లాడు ఆత్మను అసలు ఏం జరిగింది వివరించు అని అడిగితే ఆ ఆత్మ తన కుటుంబంలోనే తిరిగి జన్మించడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు బలిష్టమైన శరీరంతో పుట్టాలని ఉందని, కనుక ఆ ఆత్మ ఏమీ కంగారు పడకుండా నిదానంగానే ఒక ఆరోగ్యకరమైన శరీరాన్ని ఎంచుకుని తిరిగి మళ్ళీ జన్మిస్తానని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, తను వికలాంగుడిగా పుట్టినప్పుడు తనకు నచ్చలేదు ఆ జన్మ. అక్కడి నుంచి ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ తర్వాత తను ఒక బలిష్టమైన శరీరంతో జన్మ తీసుకోవాలని నిర్ణయించుకోవడం ద్వారా, పైగా అదే కుటుంబంలో జన్మించాలనుకుని తను ఆ జన్మ కోసం ఎదురు చూస్తున్నాను, నేను దాని గురించి ఏం కంగారు పడద్దు అని చెప్పింది అనమాట. జరిగిన ఈ విషాద సంఘటనకు కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు కదా. అందుకని వాళ్ళు అలా ఇబ్బంది పడుతుంటే ఈ ఆత్మ చాలా బాధపడింది అనమాట. తను కూడా బాధపడింది. అంటే ఎప్పుడైతే మనం ఎవరైనా చనిపోయినప్పుడు మనం బాధపడుతుంటే ఆ ఆత్మలకు కూడా కలుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి మనం ఎక్కువగా వాళ్ళ గురించి విచారాన్ని వ్యక్తం చేయకూడదు. అలా చేసినప్పుడు అంటే కొన్ని రోజులు తప్పదు ఎవరికైనా, తర్వాత మనం నెమ్మదిగా వాళ్ళని ఉన్నత లోకాలకి వెళ్ళాలి అని మన ఆత్మకి చెప్తూ ఉండాలన్నమాట. లేకపోతే మన ఆత్మని పట్టి లాగినట్టు అవుతూ ఉంటుంది. ఆత్మకేమో ఇక్కడికి రావడానికి శరీరం ఉండదు. ఈ శరీరంలో ప్రవేశిద్దామంటే పోనీ ఉన్నత లోకాలకు వెళ్దామంటే మనం లాగుతున్నాం ఇక్కడ ఏడుస్తూ దుఃఖపడుతూ. అందుకని ఎక్కువ దుఃఖించకుండా మనం, దుఃఖం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, కానీ ఆ దుఃఖంలో ఆత్మకి మరణం లేదు. అందుకని నువ్వు ఆత్మలోకాల్లో నువ్వు చక్కగా ఇంకా ఉన్నతమైన స్థితికి చేరాలి, నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలంటే మళ్ళీ మన కుటుంబంలో జన్మ తీసుకోవడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామని అడగచ్చు, ఒకవేళ ఆత్మకి ఇష్టమైతే. అంతేగాని బలవంతంగా రమ్మని మనం అడగకూడదు. అలాగ మనం చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగా ఆత్మ తను కేవలం వైకల్యం కలిగినటువంటి తన శరీరాన్ని కోల్పోయింది తప్ప ఇంకేం కోల్పోలే. ఇక్కడ వాళ్ళ స్నేహితురాలు మేనల్లుడు తను వైకల్యంతో అంటే వికలాంగత్వంతో ఉన్నటువంటి తన శరీరాన్ని కోల్పోయింది తప్ప ఆత్మ ఇంకేం కోల్పోలేదు. తను దహన సంస్కారాలకి వచ్చి పెడుతున్నావా నువ్వు, మరి నీ దహన సంస్కారాలు నువ్వు చూసుకున్నావా అని ఆత్మని అడిగితే ఆ శరీరంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆత్మ ధృవీకరించిందిట. అంటే ఆ దహన సంస్కారాలకి నాకు ఇష్టమైతే రావచ్చు, లేకపోతే లేదు, దాంతో ఇంక నాకు సంబంధం నేను వదిలేయాలనుకున్నాను, ఆ బంధాన్ని వదిలేయాలనుకున్నాను. నాకు ఆ వికలాంగుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాను, ఇంకా నేను ఆ సంస్కారాలకు ఎందుకు రావాలి, అందుకని నేను రాను అని చెప్పిందిట. తన తల్లి గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ అదే కుటుంబంలో జన్మ తీసుకుంటానని చెప్పింది ఆత్మ. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మాకు తెలిసిన వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టి 14 సంవత్సరాల తర్వాత ఆ పాప చనిపోయింది. సడన్గా చనిపోయిన తర్వాత మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టింది. సేమ్ ఆ పాప యొక్క లక్షణాలే ఈ పాపలో ఉన్నాయి. అంటే అదే ఆత్మ మళ్ళీ ఇలా జన్మ తీసుకోవడానికి ఆస్కారం ఉందని ఇలా కూడా నేను తెలుసుకున్నాను. అలాగే ఇక్కడ ఎక్కువ గారు కూడా అదే తెలియచేస్తున్నారు. అంటే ఆ ఆత్మ అదే కుటుంబంలో ఆ తల్లికే నేను జన్మ తీసుకుంటాను అని చెప్పిందిట. ఇది జరిగిన కొంతకాలంలోనే తన స్నేహితురాలు ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆవిడ వేరే ఊరు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడని ఈవిడ కలవలేదు, కానీ ఆ ఆత్మ మళ్ళీ ఆ కుటుంబంలోనే జన్మించిందని తర్వాత ఈవిడికి తెలుసుకున్నారు. అంటే నిజంగానే మళ్ళీ ఆత్మ ఆ వికలాంగుడిగా ఉన్నటువంటి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అదే తల్లికి మళ్ళీ జన్మ తీసుకోవడం జరిగిందని తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఇవిడికి తెలుసుకున్నారు. మరి ఆత్మ ఒక కుటుంబాన్ని ఎంచుకుని జన్మించినప్పటికీ ఆ ఆత్మ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి సంవత్సరం గడువు ఉంటుంది. ఒక కుటుంబాన్ని ఎన్నుకుని జన్మించింది. ఆ ఆత్మ మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి సంవత్సరం గడువు ఉంటుంది. అంటే ఆ ఆత్మ జన్మ తీసుకోవడానికి ఎంతవరకు
సిద్ధంగా ఉంది అనే విషయం మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక తల్లి గర్భాన్ని ఎంచుకుంది, ఆ తల్లి గర్భం ద్వారా రావాలనుకుంది, తర్వాత తనకు ఇష్టం లేకపోతే ఆ మధ్యలోనే తను ఆ 9వ నెలలోనో 10వ నెలలోనో తను అక్కర్లేదనుకుంటే ఆ లోపే ఆ శరీరాన్ని తను ఆత్మ వదిలి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆత్మ సిద్ధంగా లేదనుకోండి అలా ఉండడానికి, తను ధరించిన శరీరాన్ని విడిచి ఆత్మలోకానికి పూర్తిగా తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ జన్మ తీసుకోవడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆత్మ తీసుకునే ఆ నిర్ణయాన్ని మనం ఆకస్మిక శిశు మరణము అని సంబోధిస్తూ ఉంటాం. అంటే సడన్గా బిడ్డ లోపల చనిపోతూ ఉంటాడు, కడుపులో బిడ్డ చనిపోయాడు అని అంటూ ఉంటారు కదా. అంటే ఆ కడుపులో బిడ్డ చనిపోవడం అంటే ఇంకా ఆత్మ రావడానికి ఇష్టపడట్ల. ముందు ఆ తల్లిని ఎంచుకుంది, వద్దామనుకుంది, కానీ సడన్గా లోపల చనిపోయింది. ఎంతోమందికి లోపల శిశువులు చనిపోవడం, లేకపోతే పుట్టగానే చనిపోవడం జరుగుతూ ఉంటాయి కదా. ఆ మరణానికి ఎవరు కారణం కాదు, కేవలం ఆత్మ జన్మ తీసుకోవడానికి సంసిద్ధంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. అంటే ఆ ఆత్మ జన్మ తీసుకోవాలని ముందు అనుకుంది, కానీ తర్వాత వద్దు, నేను ఈ జన్మ వద్దు, నేను ఇప్పుడు రెడీగా లేను అని తనకు అనిపిస్తే కనుక తను అది ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటుంది ఆత్మ. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మరణమైన జననమైన ఆత్మ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత కోట్లు ఖర్చు పెట్టి మరణ సమయంలో డాక్టర్లను పెట్టి ఫారిన్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చి లేదా వీళ్ళని ఫారిన్ తీసుకెళ్ళి మనం ఎన్నో చికిత్సలు చేసినప్పటికీ కూడా ఆత్మని మనమేం పట్టి ఉంచలేం. ఆత్మ వెళ్ళిపోవాలి అని తన నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే చేస్తుంది. కావాలంటే తన డెసిషన్ మార్చుకోవచ్చు కూడా. ఉండాలి అనుకుంటే ఈ వైద్యం తర్వాత ఉంటుంది, ఒకవేళ వద్దు అనుకుంటే వైద్యం ఎంత చేయించినా వెళ్ళిపోతుంది. అందుకని ఆత్మ నిర్ణయాన్ని బట్టే మన జననాలు మరణాలు ఉంటాయి. మనమేమనుకుంటాం అంటే మనల్ని బట్టి మనమేదో పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, మనకి బిడ్డ పుట్టాడు, లేకపోతే మనం ఈ పెద్ద చనిపోవడానికి మనం సరిగా చేయలేదు, వైద్య సదుపాయాలు చేయలేదు, అందుకని చనిపోయాడు, ఇలా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ ఆత్మ నిర్ణయాన్ని బట్టే జరుగుతుంది. ఆత్మ వెళ్ళాలనుకుంటే వెళుతుంది, ఉండాలనుకుంటే ఉంటుంది. చూడండి, ఎంతోమంది మంచం పట్టి ఉంటారు, వాళ్ళకి చిక్కి శల్యమైపోయి ఉంటారు, అన్నపానాదులు సహించవు, అయినా కూడా అలాగే జీవిస్తూ ఉంటారు జీవోత్సవాల్లాగా. ఎందుకంటే ఆత్మ ఇంకా పట్టుకుని వెళ్ళాడుతోంది, ఇంకా ఉండాలనుకుంటోంది, తను ఇక్కడున్న కర్మలన్నీ వదిలించుకుని వెళ్ళాలనుకుంటోంది. అలాంటప్పుడు ఉంటారు. ఇంకా కొంతమంది చూడండి పిడిరాయిలాగా ఉంటారు, సడన్గా చనిపోతారు. అంటే వాళ్ళు ఇంకా ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేయాలనుకుంది, వెళ్ళిపోయింది. అలాగా ప్రతిదీ కూడా ఆత్మ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. మరి కేవలం ఆత్మ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఈ 10 నెలల తల్లి 10వ నెల వచ్చే లోపు తను కావాలంటే ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే తను నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ ఆవిడ గర్భం దాల్చలేదనుకోండి, మళ్ళా ఆ తల్లే గర్భం దాల్చాలి, మళ్ళీ రావాలనుకుంటుంది, ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆవిడ గర్భం దాల్చలేని ఎడల, అంటే ఆవిడ ఒకవేళ ఇంకా ఇష్టం లేదు, ఆవిడకి గర్భం లేకపోతే భర్త చనిపోయారు, ఇంకా ఆవిడకి అలాంటి ఇది లేదు, అప్పుడు ఆత్మ తగిన కుటుంబాన్ని, ఇంకో కుటుంబాన్ని వెతుక్కుని అక్కడ జన్మ తీసుకుంటుంది. అంటే ఆవిడ అక్క చెల్లెళ్ళకో, లేకపోతే అన్నదమ్ములకో, లేకపోతే ఆవిడ కూతురుకో కొడుక్కో అలా కూడా పుట్టచ్చు ఈ ఆత్మ, కొంతకాలం వెయిట్ చేసి. లేదా వాళ్ళ చుట్టాల్లో ఎక్కడైనా బంధువర్గాల్లో పుట్టి ఉండొచ్చు అనమాట. సహజంగా ఎక్కువ మంది తెలుసుకోవాలని కుతూహలపడే విషయాల్లో గర్భస్రావం, అబార్షన్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిధిలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఆత్మ అసలు ఏమనుకుంటోంది, ఏ గర్భస్రావాలు చేయించుకుంటూ ఉంటారు కొంతమంది. ముఖ్యంగా తెలియచేయాల్సిన విషయం ఏంటంటే, గర్భస్రావం జరిగినప్పుడు ఆత్మ మరణించదు. ఈ ఆత్మకు ఎటువంటి మరణం ఉండదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భస్రావానికి నిర్ణయించుకుంటుందో, అంటే ఒక తల్లి తను గర్భస్రావం చేయించుకోవాలి, అబార్షన్ చేయించుకోవాలని కనుక అనుకుంటే, అప్పుడు ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని కానీ లేదా విశేషంగా ఆ స్త్రీని కానీ ఆ తల్లిగా ఎంచుకుని జన్మ తీసుకోబోయే ఆత్మ ఆందోళనకి గురైపోతూ ఉంటుంది. అంటే ఆ స్త్రీని తల్లిగా ఎంచుకుంది జన్మ తీసుకోబోయే ఆత్మ, కానీ తను చాలా ఆందోళనకి గురవుతుందటండి. ఎవరైతే అబార్షన్ చేయించుకుందామని తల్లి నిర్ణయించుకున్నారో అప్పుడు ఈ ఆత్మ చాలా ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆ సంఘటన వలన ఆ ఆత్మ తను ఎంచుకున్న కుటుంబాన్నైనా మార్చుకోవాల్సి ఉంటుంది, లేదా తను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చేదాకా అయినా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈవిడ అబార్షన్ చేయించుకొని సడన్ నిర్ణయం తీసుకుంది. మగపిల్లాడో ఆడపిల్లో ఎవరో జ్యోతిష్యం చెప్పారు, తనకి మగపిల్లాడు కావాలి, అయితే ఆడపిల్ల కావాలి అనుకుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆడపిల్ల ఏమో అని డౌట్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఒకవేళ అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటే కనుక ఈ ఆత్మ చాలా ఆందోళన పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అబార్షన్ల వల్ల మనం లోపల ఉన్న ఆత్మని ఆందోళనకి గురి చేస్తున్నాం ఫ్రెండ్స్.
అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం. గర్భం దాల్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిశువుకు జన్మనివ్వకపోవచ్చు. అలాగే ప్రతి గర్భధారణలో ఆత్మ ప్రవేశించిందని చెప్పలేము. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ శిశువుకు జన్మనివ్వలేకపోవచ్చు, ఎందుకంటే ఆ శిశువు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి గర్భధారణలో ప్రతి ఒక్క గర్భవతి ఆ గర్భంలోకి ఆత్మ ప్రవేశించిందని చెప్పలేము. ఎందుకంటే ఆత్మకు ఇష్టమైనప్పుడే ప్రవేశిస్తుంది తప్ప ఇష్టం లేకపోతే ప్రవేశించలేదు. గర్భస్రావానికి సంబంధించిన విషయాల్లో ఆ కుటుంబానికి కానీ, ఆ గర్భం దాల్చిన స్త్రీకి కానీ, తన భర్తకి కానీ, ఆ విషయంలో సంబంధం ఉన్న వైద్య సిబ్బందికి కానీ, ఆ ఊరికి కానీ అటువంటి అనుభవం పొందటం అవసరం కావచ్చు. అంటే క్రితం జన్మల్లో గర్భస్రావం గురించి చేసిన కర్మ వలన ఈ జన్మలో ఇలా ఈ కర్మ అనుభవించవలసి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ తల్లి అప్పుడు తను పూర్వజన్మలో తను ఎవరికో గర్భస్రావం కలిగించే ప్రయత్నం చేసింది. ఈ జన్మలో బిడ్డ పుట్టకుండానే లోపలే మరణించవచ్చు. ఇలాంటి కర్మను అనుభవించాల్సి రావచ్చు. మరి ఈ జన్మలో ఆ అనుభవం పొందడం కోసం కూడా ఇలా జరగచ్చు. ఏంటో చూద్దాం, ఇలాంటి అనుభవం ఎలా ఉంటుందో చూద్దాం అని కూడా నిర్ణయించుకోవచ్చు. చాలామంది ఎక్కువ దగ్గరికి స్త్రీలు వచ్చి అబార్షన్ విషయంలో ఆత్మ పరిశీలన కోసం వస్తూ ఉండేవారట. మా అబార్షన్ గురించి అడుగుతూ ఉండేవారట. వాళ్ళకి సరైన సలహా ఇచ్చేటువంటి ఆ మార్గదర్శకత్వం ఇచ్చేటప్పుడు ఆవిడ ఆ స్త్రీలతో వాళ్ళు తమ గర్భంలోని శిశువుతో మానసికపరమైన బంధం ఏర్పడిందో లేదో చెప్పమంటారు. అంటే నీ లోపల ఒక గర్భంలో నీ బిడ్డ ఉన్నప్పుడు నీకు వాళ్ళతో ఎట్లాంటి భావం ఏర్పడుతుంది? వాళ్ళ పట్ల ప్రేమ కలుగుతుందా? నాకు నా బిడ్డ కావాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది నీ లోపల? వాళ్ళతో నీకు మానసికంగా బంధం ఏర్పడిందా లేదా అని ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేవారట. ఒకవేళ ఆ స్త్రీ తమ గర్భంలోని శిశువుతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ గర్భంలోకి ఆత్మ తప్పకుండా ప్రవేశించి ఉంటుంది అని చెప్పేవారు ఆవిడ. అంటే మన లోపలున్న గర్భంతో మన ఇష్టం ఏర్పడి ఆ లోపలున్న శిశువుతో మనం మాట్లాడుతూ ప్రేమను అందిస్తూ ఉంటే కనుక ఆ ఆత్మ తరచూ రావడానికి ఇష్టపడి ఆ గర్భంలోకి ప్రవేశించేస్తూ ఉంటుంది. మరి అప్పుడు తల్లిని బట్టే ఆ శిశువు రావటం, ఆ ఆత్మ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఆ స్త్రీకి శిశువు జన్మించే వరకు గర్భాన్ని తప్పకుండా ధరించమని ఆవిడ నచ్చ చెప్తుందన్నమాట. వద్దు, అబార్షన్ చేయించుకోవద్దు, నీ లోపలున్న నీ బిడ్డతో నీకు అనుబంధం ఉంది, ఆ బిడ్డ ఆత్మ చేరే ఉంది నీ లోపల, అప్పుడు అందుకని నువ్వు తప్పకుండా గర్భాన్ని ఉంచుకో అని చెప్పేవారట. ఆవిడ నచ్చ చెప్తూ ఉండేవారట. అలా నచ్చ చెప్పడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే చాలామంది ఒప్పుకోరు, ఇష్టపడరు కదా. కొంతమంది వద్దనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఒకవేళ స్త్రీకి తన గర్భంతో మానసికంగా బంధం ఏర్పడకపోవడం వలన ఆ గర్భంలోకి ఏ ఆత్మ ప్రవేశించలేదని గ్రహించవచ్చు. తనకి మానసికంగా తన బిడ్డ పట్ల ఎటువంటి భావన లేదు, నాకు వద్దు, ఈ గర్భం అవసరం లేదు, నాకు ఈ బిడ్డ మీద ఎటువంటి ప్రేమ లేదు అని తల్లి నిర్లక్ష్యంగా ఉంటే కనుక, ఆ మానసిక బంధం లేకపోతే కనుక ఏ ఆత్మ అక్కడ ప్రవేశించలేదు అని అర్థం. ఆ ఆత్మ ప్రవేశించినప్పుడే ఆ తల్లికి ఆ బిడ్డకి ఆ మానసిక బంధం ఏర్పడుతుంది. ఈ విషయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా గర్భస్రావానికి సంబంధించిన అనుభవం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గర్భస్రావాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసహజమైన పరిస్థితుల్లో ఉన్న వారికి, మానసికంగా బాధపడే వారికి కూడా ఆవిడ ఆత్మ పరిశీలన చేసేవారు. మన ఎక్కువ చేసి వాళ్ళకి తెలియచేస్తూ ఉండేవారనమాట. ఎంతో అవసరం మీకు ఇది, తెలుసుకోండి అని చెప్తూ ఉండేవారు. తన దగ్గరికి చాలామంది తీవ్రమైన మానసిక బాధతో వచ్చి తమను తాము కోల్పోయాము అన్న భయంతో, అభద్రతా భావంతో ఒత్తిడికి అవుతున్నాం మేము అని చెప్తుండేవారు. వాళ్ళని ఎంత స్వస్థత పరిచినప్పటికీ వారి బాధకు సంబంధించిన విషయాలు ఏమీ వాళ్ళకి జ్ఞప్తికి వచ్చేవి కాదు. ఎందుకు బాధ వస్తుందో తెలియదు, కానీ బాధపడుతూ ఉండేవారు అనమాట. ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు. అంతేకాక వాళ్ళ భావాలను కూడా వాళ్ళు వ్యక్తపరచలేకపోయేవారు. వాళ్ళ లోపలున్న భావాలు ఎందుకు బాధపడుతుంటే ఏమో తెలియట్లా, నాకు బాధగా ఉంటుంది, నాకు ఎందుకో దుఃఖం వచ్చేస్తుంది, ఎందుకో తెలియట్లా అని ఇలా అనేవారనమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా సైకిక్ రీడింగ్ చేసేవారు ఆవిడ. అంటే ఆ లోపలున్న మానసికంగా వాళ్ళు పొందుతున్నటువంటి ఆవేదనకి కారణం ఏంటనేది ఆవిడ దివ్య దృష్టితో చూసేవారనమాట. అవన్నీ కూడా సైకిక్ రీడింగ్ చేసి, అదేంటంటే వాళ్ళని తమ తల్లులు గర్భంలో ఉన్న సమయంలో, అంటే ఎవరైతే ఈ మానసిక వేదనకి గురవుతున్నారో వాళ్ళు వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ సమయంలో గర్భస్రావానికి ప్రయత్నించిన వాళ్ళట ఆ తల్లులు గర్భస్రావం చేయించుకో
చేయించుకోవాలి అంటే ఇష్టం లేకుండా ఈ బిడ్డను జన్మించారనమాట ఈ బిడ్డలు. అలాంటప్పుడు వాళ్ళు కడుపులో పిండ రూపంలో ఉన్నందువలన ఆ భయాన్ని మాటల్లో వ్యక్తపరచలేక ఆ భావన వాళ్ళ శరీరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఆ తల్లి ఒకవేళ గర్భస్రావం చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఫలించక తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను కనాల్సి వస్తే ఆ బిడ్డకి ఆ పిండంలో ఆ భయం ఏర్పడిపోయి అది వ్యక్తపరచడం కుదరదు కాబట్టి ఆ పిండానికి అది శరీరంలో నిక్షిప్తమైపోతుందట. అందుకని వాళ్ళు పెద్దయ్యాక కూడా ఆవేదనకు గురవుతూ దుఃఖానికి గురవుతూ ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళ శరీరాలు వాళ్ళ తల్లులు అనుభవిస్తున్న భయాన్ని, గందరగోళాన్ని, బెరుకుని, ఆతృతని గ్రహించి ఆ భావనతోనే ఎదగడం మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పెళ్లి కాని తల్లి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆవిడ గర్భవతి అయింది, అబార్షన్ ఫలించలేదు, బిడ్డను కనాల్సి వచ్చింది, ఇంకా భయంగా బతుకుతూ ఉంటుంది. ఈ బిడ్డ గురించి ఏం చేయాలి, ఈ బిడ్డను ఎలా పెంచాలి, ఎవరు చూస్తారు, ఎవరైనా చెడ్డ పేరు వస్తుందేమో నాకు, ఇలాంటి భయాలు. కొంతమందికి ఏంటంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండగా, ఆడపిల్లలు ఉండగా మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని ఒక భయం ఉండి ఇంట్లో వాళ్ళు కానీ భర్త కానీ అత్తమామలు కానీ మళ్ళీ ఆడపిల్లను కన్నామని ఆరళ్ళు పోరళ్ళు పెట్టినప్పుడు ఆ తల్లి ఎంతో బాధకి క్షోభకి గురైనప్పుడు అవన్నీ కూడా ఈ పిండానికి చేరుతూ ఉంటాయి. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా నీ అంత చూస్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇదివరకు ఒకప్పుడు, ఇప్పుడు లేదు అది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ ఆడైనా మగైనా పర్వాలేదు అని ఒక దైవత్వాన్ని అందరూ కూడా సంతరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూడగలుగుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు ఇలా కాదు, ఆడపిల్ల పుడితే నిన్ను అసలు పుట్టింటికే పంపేస్తాం, విడాకులు ఇచ్చేస్తాం అనే రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి టైంలో ఆ తల్లి పడిన క్షోభంతా కూడా ఈ బిడ్డకి చేరుతుంది కదా. అలాగా ఎంతోమంది బిడ్డలు ఆ క్షోభకు గురై పెద్దవాళ్ళైనా కూడా ఆ క్షోభతోని వాళ్ళ ఆవేదనకి గురై మానసికంగా వాళ్ళు ఎప్పుడు కూడా సంతులనం కోల్పోయి ఉంటున్నారనమాట. మరి ఆత్మ తన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండకపోయినప్పటికీ శరీరంతో ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు పాతుకుపోయి ఉన్నందువలన ఆ జీవితకాలం వాళ్ళు ఆ భావాలతోనే బాధపడుతూ ఉంటారు. ఆ తల్లి ఆత్మకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి చేరిపోయి శరీరంలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆత్మ తనకి సంబంధం లేదు, తన ఆత్మ తనకి శరీరానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ ఆత్మ అనుభవాల్ని తీసుకుని శరీరానికి అందించేసింది కదా. మరి ఈ శరీరం ఆ బాధల్ని పడుతోంది. గర్భస్రావం చేయించుకోబోతున్నారని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో శిశువు యొక్క ఆత్మ తనకు కాబోయే తల్లితో అనుబంధం పెంచుకుని ఉంటుంది. ఎందుకంటే తను ఉండాలనుకుంటాను ఆ తల్లితో, ఆ తల్లి ద్వారా తన భూమి మీదకి రావాలని నిర్ణయించుకుంది. కానీ ఇక్కడ తల్లి ఏమో గర్భస్రావం చేయించుకోవాలనుకుంది. అప్పటికే ఈ బిడ్డ ఆత్మ తల్లితో అనుబంధం ఏర్పరచుకుంది. అటువంటి స్త్రీలతో కూడా ఇవి సంభాషించారు. ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ స్త్రీకే జన్మించాలని ఎంచుకున్నప్పుడు గర్భస్రావం తర్వాత కూడా ఆత్మ ఆ స్త్రీనే అంటిపెట్టుకుని ఉంటుందట. గర్భస్రావం అయిపోయాక కూడా ఆత్మ ఆ స్త్రీని వదిలి వెళ్ళలేక ఆ స్త్రీనే అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ ఆ విషయం ఆ స్త్రీకి తెలియదు. కానీ ఆ స్త్రీ యొక్క ఆత్మకు మాత్రం అది ఇంకొక ఆత్మను సంరక్షిస్తున్న విషయం తెలుసు. అంటే ఆత్మ రూపంలో తన దగ్గరే ఉంటుంది ఆ బిడ్డ. అక్కడ శరీరం లేదు కానీ ఆత్మ రూపంలో ఉంటుంది. తన ఆత్మకి తెలుసు కానీ తన శరీరానికి ఈ విషయం తెలియదు. తన ఆత్మ ఏమో ఇంకొక ఆత్మను సంరక్షిస్తున్నాను అనే విషయం తన ఆత్మకి తెలుసు, ఆ తల్లి ఆత్మకి. ఒకవేళ తను ఈ విషయాన్ని కనుక తన కళ్ళతో చూడకపోయి ఉంటే ఎక్కువ కూడా ఈ విషయాన్ని నమ్మేవారు కాదట. ఆవిడ కళ్ళతో చూసారట ఇలాంటి దృశ్యాలు కూడా. అంటే ఆ బిడ్డ ఏమో ఆ తల్లితోనే ఉండాలనుకుంటున్నాను, ఆ తల్లి ఏమో అబార్షన్ చేయించేసుకుంది, ఆ శరీరం పోయింది, ఇప్పుడు శరీరం లేదు, ఆ తల్లిని వదలలేదు, వెయిట్ చేయలేదు తను ఇంకా, అందుకని ఆ తల్లితోనే ఆత్మ అంటి పెట్టుకుని ఉంటుందన్నమాట. ఇది ఏమైనప్పటికీ కూడా ఒక రకమైన సంఘటనలు కొందరిలో జరగటం ఈవిడ ఎక్కువ కనిపెట్టారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ స్త్రీలకు తమని అంటి పెట్టుకునున్న ఆత్మ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోలేదట. అమ్మా నువ్వు గర్భస్రావం చేయించుకున్నావు కదా, నీ బిడ్డ యొక్క ఆత్మ నిన్ను వదలట్లేదు, నీ దగ్గరే ఉందంటే వాళ్ళేమో ఆశ్చర్యపోలేదట. వాళ్ళ పరిస్థితులు తగ్గట్లుగా వాళ్ళ మాతృ సమానమైనటువంటి భావననే వ్యక్తపరిచారట. అవును నా బిడ్డ నాతోనే ఉంటుంది, శరీరం అయితే లేదు కానీ నాతోనే ఉన్నట్లుగా నాకు ఫీల్ అవుతున్నాము అని చెప్పేస్తారట. వాళ్ళు సహజంగానే చెప్పారట. వాళ్ళు దాని గురించి వాళ్ళేమీ ఆందోళన పడడమో ఆశ్చర్యపోవడమో ఏం జరగలేదట. గర్భస్రావం గురించి తెలియచేయాల్సిన విషయం ఇంకోటి ఉంది అంటున్నారు మనకు. ఒకవేళ మీరు ఇదివరకు గర్భస్రావం చేయించుకుని ఇప్పుడు తల్లి అవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే అంతకుముందు జరిగిన గర్భస్రావానికి క్షమాపణ కోరి
అంటే అంతకుముందు గర్భస్రావం చేయించుకున్నారు, ఇప్పుడేమో తల్లి అవ్వట్లేదు ఎంతకీను, ఇంకొకళ్ళ ఆత్మ ఆ గర్భంలో ప్రవేశించట్లేదు, వీళ్ళకి గర్భిణీ రావట్లేదు. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేయాలంటే ఆ గర్భస్రావం చేయించుకున్నందుకు కానీ క్షమాపణ కోరుకుని జరిగిన దానికి సానుభూతిని వ్యక్తపరచాలి. సానుభూతి అంటే ఇక్కడ జాలి కాదు, సానుభూతి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించడం. జాలి అంటే జాలి వేరు, వాళ్ళగా ఇంకో జాలి పడిపోయి ఫీల్ అయిపోవడం వేరు. జాలి వేరు, సానుభూతి వేరు. జాలి అనేది ఉండకూడదు ఎక్కడా కూడా, సానుభూతి అనేది ఉండాలి. సానుభూతి అంటే ఏంటంటే, సానుభూతి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు అంగీకరించడం. ఆ సమయంలో నేను గర్భస్రావం చేయించుకోవటం అనేది నాకు అంతవరకు ఉన్న జ్ఞానానికి, నా పరిస్థితులకి, నా పరిణతికి సంబంధించి నేను చేశాను, అందుకని అప్పటికది సత్యమే, అప్పటికది కరెక్టే, నన్ను క్షమించు, ఆ విషయంలో అప్పుడు అలా ప్రవర్తించినందుకు అని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అదే సానుభూతి. ఉన్నదాన్ని ఉన్నట్లు అంగీకరించడమే సానుభూతి. ఒక ముష్టివాడు ఉంటే ఆ ముష్టివాడిని చేదరించుకోవడమో, లేకపోతే జాలి పడిపోవడమో, అమ్మో పాపం అబ్బాయి ఎలా ఉన్నాడో, డబ్బు లేదు, బట్టలు లేవు, తిండి లేదు అని జాలి పడిపోవడం కాదు. అతను అంతకుముందు జన్మలకు సంబంధించిందేదో అనుభవించడానికి ఈ రకంగా తెచ్చుకున్నాడు, అందుకని తను అనుభవిస్తున్నాడు అని మనం ఒక అంగీకారం చూసుకుని అతనికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి ఊరుకోవాలి తప్ప, ఇచ్చేసాను పుణ్యం వస్తుంది పాపం వస్తుంది ఇవేమో ఆలోచించకూడదు. ఒక సానుభూతి అంటే ఒక అంగీకారంతో ఉండాలి. మనం ప్రతిదీ ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం అంగీకరించడమే సానుభూతి. అలాగా సానుభూతిని వ్యక్తపరచాలి. తను అప్పుడు చేసిన పనికి కరెక్టే, నేను చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, సారీ, అప్పటికి ఆ పరిస్థితికి నాకు తప్పలేదు, నా పరిణతి అంతవరకే ఉంది, నేను ఎదిరించలేకపోయాను, ఆ ఎదిరించే కెపాసిటీ నాలో అప్పుడు లేదు అని ఒప్పుకోవాలన్నమాట. తమకు పిల్లలు కలగటం లేదని చాలామంది స్త్రీలు ఎక్కువ దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించమని కోరుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మని పరిశీలన చేసినప్పుడు ఆ స్త్రీల యొక్క కడుపులో శిశువు యొక్క నీడని గమనించిందట ఈవిడ. అంటే అంతకుముందు గర్భస్రావం జరిగిన శిశువు యొక్క నీడ ఇక్కడ ఏర్పడిపోయి ఉంది. అంతకుముందు జరిగిన విషాదం నుంచి పూర్తిగా బయటికి రానందున ఆ శిశువు నీడ కడుపులో ఉండిపోయి కొత్తగా జన్మ తీసుకుపోయే పిండానికి చోట్లు ఇవ్వకుండా, అది పెరగకుండా ఆపేస్తుందిటండి. చూసారా ఫ్రెండ్స్? మరి గర్భస్రావం జరిగినప్పుడు ఆ గర్భస్రావం ఆ బిడ్డకి ఇష్టం లేకపోతే కనుక అక్కడే నీడగా అడ్డుపడిపోతూ ఇంకొక ఆత్మను అక్కడికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుందట. చూసారా? మరి అందుకే ఎప్పటికప్పుడు ఎవరైనా ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు సానుభూతితో, అంటే అంగీకరిస్తూ, ఉన్నదాన్ని ఉన్నట్లు అంగీకరిస్తూ వాళ్ళు దాని గురించి క్షమాపణ కోరుకోవాలి, ఆత్మకి సారీ చెప్పుకోవాలి. నన్ను క్షమించమ్మా, అప్పటి పరిస్థితుల్లో నేను అలా చేశాను, ఇప్పుడు నువ్వే మళ్ళీ నాకు చక్కగా వచ్చి నాకు బిడ్డగా జన్మ తీసుకో, నీకు ఇష్టమైతే, లేదంటే వేరే ఆత్మనైనా రావటానికి సహకరించు అని ఆ ఆత్మకి మనం చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి మన జీవితంలో నిరంతరం ముందుకు సాగాలి అనుకుంటే పాత అఘాతాల గురించి, మరి గాయాల నుంచి మనం బయటపడుతూ ఉండాలి. అంతేగాని ఆ జరిగిపోయిన సంఘటనల గురించి అప్పుడు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది అని బాధపడుతూ ఉండిపోకూడదు. అలాంటి వాటి నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండడం అనేది చాలా అవసరం. గర్భపాతం అంటే మిస్క్యారేజ్ అంటారు కదా, దాంతో బాధపడుతున్న చాలామంది స్త్రీలు ఈవిడ దగ్గరకు వస్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈవిడ వాళ్ళని ఆత్మపరిశీలన చేశారు. చేసినప్పుడు ఆ గర్భపాతానికి చాలా కారణాలు ఈవిడ కనిపెట్టారు. ఏంటంటే అవి పిండం యొక్క పరిస్థితి సరిగా లేకపోవడం, అక్కడ లోపల ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం యొక్క పరిస్థితి సరిగా లేకపోవడం, అలాగే ఆత్మ కోరుకునే లింగం కాకుండా అక్కడ ఆడ మగ అని మనం పెట్టుకుంటాం కదా, ఆడపిల్ల కావాలి నాకని, మగ పిల్లాడు కావాలని ఇలా పెట్టుకుంటాం కదా. ఆడపిల్ల అనుకున్న వాళ్ళకి అక్కడ వేరే లింగంతో శరీరం తయారై ఉందనుకోండి, అప్పుడు గర్భపాతం జరగచ్చు, మిస్క్యారేజ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆవిడ కోరుకుంటున్నది అక్కడ ఆడపిల్ల, ఇక్కడేమో మగపిల్లాడు. అందుకని ఒక్కొక్కసారి ఇంకా విరక్తితోటి ఆత్మ వెళ్ళిపోవాలనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఆడపిల్ల కావాలంటున్నారు, నేను మగపిల్లాడిగా వస్తున్నాను కదా. కొంతమంది మగపిల్లాడు కావాలనుకోవచ్చు, అక్కడ ఆడపిల్ల తయారై ఉండొచ్చు. ఇలాగా కూడా మిస్క్యారేజ్ జరగడానికి అవకాశం ఉంది. ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి సరైన సమయం కాకపోవచ్చు.
అంటే ఈ శరీరంలోకి ప్రవేశించడానికి సరైన సమయం కాకపోతే ఆత్మ తను ఇంకా కొన్నాళ్ళు ఉండాలి పైలోకాల్లోనే, ఆత్మలోకాల్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనుకున్నప్పుడు తను మిస్కారేజ్ అయిపోవచ్చు. అలాగే తనకు కాబోయే తల్లికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ తల్లికి అది ఇష్టపడకపోవచ్చు, ఆ గర్భం రావటం ఇష్టపడకపోవచ్చు ఆ తల్లి, లేదా ఆ తల్లి పెళ్ళి అవని స్త్రీ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా మరి తను వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్తో సంబంధం ఉన్నప్పుడు కూడా ఆ తల్లికి ఇప్పుడు తను పుట్టినందువలన ఉపయోగం ఏమి ఉండదు కదా అని కూడా మిస్కారేజ్ అయిపోవచ్చు. ఏ ఆత్మ కూడా గర్భాన్ని ఎంచుకోలేకపోయినందువలన తల్లి శరీరం పిండాన్ని తనలో ఇముడ్చుకోలేకపోవటము. అంటే ఏ ఆత్మ కూడా రాదు. ఈ తల్లికి గర్భం రావడానికి ఫలదీకరణం జరిగింది, అన్నీ జరిగాయి, కానీ ఏ ఆత్మ కూడా ఆ తల్లి గర్భాన్ని ఎంచుకోకపోతే ఏం జరుగుతుంది? ఇంకా మిస్కారేజ్ అయిపోతుంది. ఏ ఆత్మ ఆ గర్భంలోకి రావడానికి ఇష్టపడలేదు, ఇముడ్చుకోలేకపోతుంది అన్నమాట ఆ పిండంలో. ఆ తల్లి శరీరం ఆ పిండాన్ని తనలో ఇముడ్చుకోలేదు. ఎందుకంటే ఆత్మ లేకుండా ఎలా ఇముడ్చుకుంటుంది? అందుకని ఏ ఆత్మ ఒప్పుకోకపోతే కనుక తనలోకి రావడానికి అక్కడ కూడా మిస్కారేజ్ అయిపోతుంది. గర్భపాతం ఆ తల్లి అనుభవించవలసిన కర్మైనా అయి ఉండొచ్చు. మిస్కారేజ్ అవ్వడం అనేది ఆ తల్లి యొక్క కర్మైనా అయి ఉండొచ్చు. మరి గర్భస్రావం మాదిరిగానే ఒకానొక స్త్రీ గర్భపాతానికి లోనైనప్పుడు, గర్భస్రావం ఎలాగైతే ఉంటుందో అలాగే గర్భస్రావం అంటే అబార్షను, మనం చేయించుకునేది. గర్భపాతం అంటే కనుక అది బిడ్డ తనంతట తను వెళ్ళిపోవడం, లోపల మిస్కారేజ్ అయిపోవడం అనమాట. ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ కుటుంబంలోనే జన్మించాలి అనుకుంటే ఆ స్త్రీ మళ్ళీ గర్భం దాల్చేదాకా ఎదురు చూస్తుంది ఆత్మ. ఒకవేళ ఆ స్త్రీ గర్భం దాల్చకపోతే ఇంకో కుటుంబాన్ని ఎంచుకుంటుంది. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనకి ఎక్కువ చెప్తున్నారు, అసంఖ్యాకమైనటువంటి చాలామంది స్త్రీలలో ఎవరికైతే శిశువు మరణించారో, గర్భపాతం జరిగాయో వాళ్ళకే ఆత్మ పరిశీలన ఆవిడ చేయడం జరిగింది. అంటే గర్భపాతం జరిగిన వాళ్ళే ఈవిడ దగ్గర ఎక్కువ మంది వచ్చేవారు. నాకు బిడ్డలు పుట్టట్లేదు, లేకపోతే ఇలా జరుగుతోంది, మిస్కారేజ్ అవుతోంది ఇది అంటూ వచ్చేవారు. కనుక ఇవన్నీ ఇవి చెప్పినవి ఇవి మాత్రమే కారణాలు కాకపోవచ్చు, ఇంకా కొన్ని కారణాలు ఉండొచ్చు అని ఆవిడ మనకి తెలియచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఇది ఆపుకుందాం. తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.